నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయాల్లో వలసలు ఇది ఇదివరకు నుంచి పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. రీజనల్ పార్టీసు పవర్లోకి వచ్చిన తర్వాత అపోజిషన్ నిర్వీర్యం చేయడం గురించి చెప్పి వాళ్ళని అందరినీ వీళ్ళు చేసుకోవడం, తర్వాత దాని మీద కోర్టుకు వెళ్ళడము, స్పీకర్లు రూలింగ్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల బీజేపీ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత రాజ్యసభలో బీజేపీ పార్టీ ఎప్పుడు ఇతర పార్టీల మీద ఆధారపడి తన వ్యవహారాలని బిల్లు పాస్ చేయడం కన్నా దీనికి వెళ్తూ ఉండేది. అది అంటే మనకి రాజకీయంగా అంటే లాఫుల్గా అది ఏమి అడ్డంకి లేకుండా ఉండడం కోసమని ఈ మధ్య రీసెంట్గా మనం చూసింది ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 6 రాజ్యసభ మెంబర్స్ వచ్చి బీజేపీ పార్టీలో ఎన్మాస్క్ అంటే 9 మందిలో 6 మంది జాయిన్ అయ్యారు. కాబట్టి ఈవెన్ మనము లీగల్గా కూడా చూసుకుంటే అదేం వయలేట్ చేసిన ఇది కాదు. వాళ్ళు సో జాయిన్ అయ్యారు, రాజీవ్. సో ఇలాగా జాయిన్ అవ్వడంలో దీని వెనకాల ఏవైనా విభిన్నమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? దీని మీద కొంచెం వివరణ కావాలి. 2014 ముందు ఆమ్ ఆద్మీ పార్టీ బాగా వెలుగులోకి వచ్చే కొద్దీ బీజేపీ లీడర్షిప్ భయపడింది. ఎందుకు భయపడిందంటే, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఓట్ బ్యాంకును పూర్తిగా నాశనం చేస్తుందేమో, దీనివల్ల మాకు దెబ్బ తగులుతుందేమో అనేటువంటి భయం బాగా బీజేపీలో ఉండేది. ఎందుకనంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రోజు టార్గెట్ చేసిన ఓట్ బ్యాంకు మిడిల్ క్లాస్, అర్బన్, మోస్ట్లీ కరప్షన్ ఒక మేజర్ అజెండాగా, మిడిల్ క్లాస్ ఇష్యూస్ను ఒక మేజర్ అజెండాగా తీసుకొని ముందుకు నడిచారు. నడవటంలో కేజ్రీవాల్ ఆ రోజు ఇచ్చిన లీడర్షిప్లో ఒకటి సింప్లిసిటీ, ఆనెస్టీ, అన్నా హజారేతో అతను కంబైన్ కావటంతో ఒక ఇమేజ్ వచ్చింది. ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఎటువంటి బ్లెమిష్ లేకుండా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో ఈ కరప్ట్ ఇండియన్ పాలిటిక్స్కు ఇటువంటి లీడర్ అయితే ఆన్సర్ అనేటటువంటి లెవెల్లోకి తీసుకుపోగలిగాడు. దానివల్లనే ఢిల్లీలో స్వీపింగ్గా రాగలిగారు. ఆ పైన నెమ్మదిగా మిగిలిన చోట్లకు ఎక్స్టెండ్ కావడానికి ప్రయత్నం చేశారు. ఈ లోపల జరిగిన 2-3 పరిణామాలు ఏంటంటే, కరప్షన్ అనే దాన్ని మేజర్ ఐటమ్ కింద ఎట్లా వీళ్ళు ప్రొజెక్ట్ చేసి దానిని మేము ఫైట్ చేస్తున్నామని వచ్చారో, ఆ కరప్షన్కు వీళ్ళే మేజర్ రిప్రజెంటేటివ్స్ అయిపోయినారు. హై లెవెల్ ఆఫ్ కరప్షన్, సింపుల్ లైఫ్ కాదు, వాడి క్వార్టర్స్ ఉంది, వే హీ హ్యాస్ స్పెంట్ మనీ, ఇవన్నీ చాలా డ్యామేజ్ చేశాయి. దీనికి తోడు లిక్కర్ స్కాండల్లో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కావటం, ప్రూవ్ కావటం, చాలా సాలిడ్గా ప్రూవ్ కావడంతో వాళ్లకు ఏ బేసిస్ మీద అయితే వాళ్ళు ఈ పార్టీని ఆ లెవెల్కి తీసుకుపోయినారో ఆ బేసిసే కొలాప్స్ అయిపోయింది. దాంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఇది స్టార్ట్ అయింది డిమైస్. పంజాబ్లో గెలిచారు. పంజాబ్లో ఎందుకనంటే వ్యాక్యూమ్ ఒకటి వచ్చింది. పంజాబ్లో ఏ రకమైన వ్యాక్యూమ్ వచ్చింది? అకాలీదళ్, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఉన్నాయి. అకాలీదళ్ మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ అయింది. కాంగ్రెస్ స్లోగా డిసిమేట్ కావటం మొదలైంది. అక్కడ పొలిటికల్ స్పేస్ రావడంతో దానిని యాప్ ఆక్యుపై చేసింది. కానీ అక్కడ కూడా ఏమైనా నాన్ కరప్ట్ ఎఫిషియెంట్ గవర్నమెంట్ అయితే ఇవ్వలేకపోయింది. ఇక గోవా ఎలక్షన్స్ కోసం డబ్బులు చేసుకోవటం, ఇది మొత్తం మీద ఏమి ఇమేజ్ మీద అయితే కేజ్రీవాల్ పార్టీని బిల్డప్ చేసి అధికారంలోకి వచ్చాడో అదే ఇమేజ్ని దెబ్బ కొట్టేశాడు. అది బేసిక్గా అక్కడనే యాప్ సర్వనాశనం అయిపోయింది. సో ఇప్పుడు వచ్చిన చెడ్డా కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళందరూ ఆపర్చునిస్ట్గా చేరినటువంటి వాళ్ళు ఇంటెలిజెంట్ ఫెలోసే కానీ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు కాదు. ఈవెన్ పెట్టిన వాడికి ఐడియాలజికల్ కమిట్మెంట్ లేకుండా పోయింది. ఈ లోపల ఐ థింక్ వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో బాగా కవిత కూడా ఎట్లా ఇన్వాల్వ్ అయిపోయిందో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయినారు.
లార్జ్ స్కేల్ ట్రాన్సాక్షన్స్ ఏవో జరిగాయి. సో ఆల్ దట్ గేవ్ ఒకటి బేస్ ఒకటి ఇచ్చింది. సో దీనికి యాక్చువల్గా రాజ్యసభలో మెంబర్షిప్ను పెంచుకోవటం కన్నా ఆమ్ ఆద్మీని డెస్ట్రాయ్ చేయటం అనేటటువంటిది బీజేపీకి మెయిన్ ఎజెండా అయింది. ఎందుకు, ఎప్పటికైనా ఆమ్ ఆద్మీ కనుక వాళ్ళు చెప్పినటువంటి విలువలకు కట్టుబడి కనుక ఎదిగిందే అంటే బీజేపీకి డేంజర్. సో అది దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీని చేయటము, ఇది సైడ్ ఎఫెక్ట్ ఏది 7 ఎక్కువ రావటం అనేటటువంటిది. దట్ మే ఒకటి వీళ్ళందరూ మాత్రం నెక్స్ట్ దానికి ఎందుకు పనికి రాకుండా పోతారు, ప్రజలు వాళ్ళని రిజెక్ట్ చేయటం మాత్రం ఖాయం. బట్ ఆమ్ ఆద్మీ ఎట్లా ఎదిగింది ఎట్లా పోయింది అనేటటువంటిది ఒక పెద్ద కేస్ స్టడీ. సో ఒక విలువలను బేస్ చేసుకొని ఒక పార్టీని ఏర్పాటు చేసి పూర్తిగా దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు అనే దానికి ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ. సరే, నమస్కారం అండి.